హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి పాతకాలం నాటి అమ్మమ్మ నానమ్మల నుంచి వచ్చి తినే ఫుడ్ అండి ఇది. అది వచ్చేసి మనకి పిట్టు అంటారండి. ఈ పిట్టు వచ్చేసి డెలివరీ టైంలో కానీ లేకపోతే నార్మల్గా కానీ వీక్గా ఉన్న నడుము పోటు వచ్చినా కాలు నొప్పులు వచ్చినా మనకి ఎలా అయినా కానీ బాడీ అలాగే మెచ్యూరిటీ టైంలో అయితే ఎక్కువ పెడతారండి. ఇది వచ్చి మా సైడు పిట్టు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇది వచ్చి మెయిన్ మనకి 1 కప్పు బియ్యం పిండి అలాగే బెల్లము, నువ్వుల నూనె, గానుగ నూనె అంటారు, అది ఉంటే చాలండి. 3 రకాలతోటి ఈ పిట్టుని అయితే తయారు చేసేయచ్చు. ఇది ఇప్పుడు వచ్చే పిల్లలు ఇప్పుడు తినే ఫుడ్లు అన్నీ కూడా ఏది కూడా పిల్లలకి బాగా ఇష్టం పడతారు, కానీ అదన్నిటికన్నా ఇది ఇష్టపడరు చాలామంది, తెలియని పిల్లలకైతే. ఇప్పుడు ఇది మనం అలవాటు చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నడువు నొప్పులు కానీ కాలు నొప్పులు కానీ ఏమీ అనరు. అట్లా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మామూలప్పుడు కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇది వచ్చేసి బియ్యం పిండితోటి పిట్టు చేస్తున్నాను. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే నేను బియ్యం పిండి తీసుకుని 4 కప్పులు అయితే వేసేసుకున్నాను. మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు, గానుగ నూనెతో చేస్తారన్నమాట. ఇది బెల్లంతో చాలా బాగుంటుంది. బియ్యం పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి వాటర్ వేసి పొడులాడుతూ కలుపుకోవాలన్నమాట. అది కలిపే ముందు నేను ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగా తడిపేసి చుట్టూ ఇలా కట్టుకోవాలండి గిన్నెకి. చూసారా ఈ విధంగా. లేదు అంటే మీకు తాడు ఉంటే తాడేసుకొని కట్టేసుకోండి. నాకైతే తాడు అవసరం పడలేదు, నేను అందుకనే కట్టలేదు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు, మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా తినొచ్చు. ఇది నాకైతే ఆల్ ఫేవరెట్ అన్నమాట. ఎప్పుడైనా తింటాను, నాకు చాలా ఇష్టము. అప్పుడు నేను మెచ్యూర్ అయినప్పుడు నేనైతే అప్పుడు తినలేదు, కానీ ఎప్పుడైతే అప్పుడు తినాలనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెము వాటర్ వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. బియ్యం పిండిని మొత్తం కూడా పొడిలాడుతూ ఇలా కలుపుకున్నాక తర్వాత ముందుగానే నేను పొయ్యి మీద గిన్నె పెట్టేసిన నీళ్ళు వేడవుతాయి కదండి. నీళ్ళు ఇలా వేడైనాక ఇప్పుడు మొత్తం ఆ పిండిని ఇక్కడ వేసేయాలన్నమాట. ఈ క్లాత్ మీద మనకి ఆవిరి కుడుము చేసుకుంటాం, మీకు ఐడియా ఉందో లేదు, ఇడ్లీ పిండితోటి. అలాగే మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇలాగా వడియాలు చేయొచ్చు, ఆవిరి వడియాలు అంటారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, అట్లా ఎన్నో రకాలుగా చేసుకుంటారు. ఈ ఆవిరితో వండుకున్న ఫుడ్ ఏదైనా చాలా బలంగా అయితే ఉంటుందండి. ఇలాగా క్లాత్లో వేసేసి పిండిని మొత్తము కొంచెం చేసి నేనైతే మూత పెట్టేస్తాను అనమాట. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఈ బెల్లం వచ్చేసి మా ఆంధ్ర బెల్లం అండి. నేను ఆంధ్ర నుంచి తెప్పించుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇది చాయ్లోకి కానీ స్వీట్ ఎప్పుడు చేసినా కూడా పాలు వేస్తే విరిగిపోకుండా ఉంటుంది ఈ బెల్లం వేస్తే. మనకి ఇక్కడ బెల్లం అయితే ఏమవుతుందంటే హైదరాబాద్ బెల్లం అయితే పాలు వేసినా ఎట్లా స్వీట్ ఏది చేసినా కూడా పగిలిపోయినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఇలాగ పొడిగా చేసుకోవాలి. ముక్కలు చేసేసుకొని నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి శృతి న్యాచురల్, మా ఇంటి దగ్గర శృతి న్యాచురల్ అని ఉంది. గానుగ ఆడతారు, కొబ్బరి నూనె, పల్లీలు అన్నీ మొత్తం మిక్సీ గ్రైండర్ గిర్నీ ఉందన్నమాట ఇక్కడ. అక్కడి నుంచి అయితే గానుగ నూనె తెచ్చుకున్నాను. 1/2 కిలో వచ్చి 250 రూపీస్ పడిందండి ఇది మాకు. ఈ గానుగ నూనె అయితే మాత్రం ఇది చాలా హెల్త్కి మంచిది. డైలీగా కూడా మనకి వంటలకి వాడుకోవచ్చు. అంత కాస్ట్ పెట్టుకోలేని వాళ్ళు ఇలా అప్పుడప్పుడు తెచ్చుకొని ఇలా పిట్టు అయితే వండుకోండి. నేనైతే బెల్లం చెదగొట్టేసి ఇలా మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాము పొడి అవ్వడానికి. ఈ పిట్టు అయితే అయ్యిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దామని చెప్పి చూసాము, ఇంకా అవ్వలేదు. ఇక్కడైతే బెల్లం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా పొడి చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో కలుపుకోవచ్చు, స్వీట్లోకి చేసుకోవచ్చు. అలాగా నేనైతే మిక్సీ పట్టేసుకుని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటానండి. పిల్లలకి పాల వేసి ఇవ్వడానికి పంచదార తక్కువ, బెల్లం అయితే ఎక్కువ వేస్తాము. ఇలా గానుగ నూనె, బెల్లము కంపల్సరీ ఇంట్లో అయితే ఉంటుంది అన్నమాట. నేనైతే ఈరోజు ఇలాగా పిట్టు అయితే వేసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ చాలా బాగుంటుంది అన్నమాట. ప్రతి
అప్పుడు తినే ఫుడ్లో ప్రతిదీ కూడా మనకి బెనిఫిట్ అయితే ఉండేది. అలాగే ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు తినే అన్ని వాటిల్లో కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుంది. అప్పుడు ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి చాలా తేడా ఉందన్నమాట. చూసారా, పిట్ట అయితే ఇలా పట్టుకోగానే పిండి మెత్తగా ఉంటుంది. ఉడికిపోయింది. ఉడికిపోగానే వేడి వేడి దాని మీద ఇలాగ బెల్లం చల్లుకొని అలాగే గానుగ నూనె వేసుకొని కలిపేసుకుని తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరే అంటారు చాలా బాగుంది అని. ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి. ఇలా మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇంట్లో అందరం కూడా కలుపుకోవడానికి ఇంత పిట్ట అయితే చేసుకున్నాము. మేము పిట్ట అయితే చాలా బాగా తింటాం, ఇష్టం. నాకైతే రాదు. మా అక్క మా అమ్మ వచ్చిన కాడి నుంచి ఇది చేయించుకుని తింటున్నా. ఎందుకంటే ఎక్కువ నాకు అంత చేయడానికి టైం కుదరదు. అందుకని చెప్పి ఈరోజు అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ కింద ఇది చేసేసుకున్నాం. ఈవినింగ్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది నాకైతే మాత్రం. ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా ఎవరింట్లో అయినా ఎవరైనా డెలివరీ కానీ మెచ్యూరీ అయినప్పుడు కానీ అంటే ఇది పుష్పావతి అంటారు మా సైడ్ అయితే. మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీ ఫుడ్ అయితే పెట్టండి. సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.